బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లకి మరియు ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేసే వీడియోలను చూసి అదంతా నిజమే అనుకొని ఒక భ్రమతోని ఆ గేమ్లకి బెట్టింగ్లకి అలవాటు పడుతున్న యువత చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ మధ్య అందరు కూడా బెట్టింగ్ అనేది చాలా వాళ్ళు ఏదో వీడియోలు చేయగానే ఆ వీడియోలు చూసి డబ్బులు వస్తాయని ఆ ఆలోచనతోని ఆశతోని బెట్టింగ్లో చేస్తున్నా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ముందుగా ఇన్ఫ్లుయెన్సర్ మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం ఎక్కువ కోటీశ్వర్లు అయితే కాదు. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యారు, మీరు డబ్బులు సంపాదించుకోండి. కానీ మీరు ఏదైతే ఇప్పటివరకు సంపాదించుకున్నారో మీకు ఇప్పటివరకు నిజంగా మీరు చేసే వీడియోలలో వచ్చే డబ్బులు మీకు నిజంగా వస్తే మీరు సంపాదించుకోండి. ₹1 కాదు, ₹2 కాదు, మీకు 1 కోటి కాదు, 2 కోట్లు వచ్చినా మీరు సంపాదించుకోండి. కానీ మీరు చేసేది ఏమవుతుందంటే మీరు వీడియోలు చేస్తున్నారు, మీరు ఒక డబ్బులు ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మీరు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాడ డబ్బు ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్నా వాళ్ళ కంట్రోల్ ఉంటే వాళ్ళు చేస్తారు. మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన యువతని లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ సంబంధించిన యువతని మాత్రమే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలల్లో తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుంటుందంటే ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్లలో ఇంత బిజీ టైంలో ₹1 సంపాదించాలంటే చాలా కష్టమవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళు తల్లిదండ్రులు అవసరమైతే వాళ్ళ తిండిని కూడా తినే తిండిని కూడా ఖర్చు తగ్గించుకొని రూపాయి కూడబెట్టి అవసరమైతే కారం వేసుకొని తినైనా కానీ రూపాయి కూడబెట్టి రేపు నా పిల్లలకి ఏమన్నా ఉండాలి, లేకపోతే పిల్లలకి చదివియాలి, కాలేజీలకు ఫీజులు కట్టాలి, ఇట్లా చాలా కష్టపడి వాళ్ళ సంతోషాలని ఆనందాలని అన్నీ పోగొట్టుకొని ఇంకా చెప్పాలంటే సొసైటీలో కొన్ని అవమానాలు భరించి ఎంత కష్టమైనా కానీ ఎక్కడ పని చేసినా కానీ వాళ్ళు ఏమన్నా కానీ కష్టపడుకుంటా ప్రతి రూపాయి కూడబెట్టి ఏదో చేయాలి పిల్లల భవిష్యత్తు కోసం అనే ఆలోచనతో వాళ్ళు చేస్తుంటే మీరు చేసే ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ పిల్లలు ఇప్పుడున్న యువత ఇప్పుడు 100%లో ఒక 10% మాత్రమే ఎవరికైనా డబ్బులు వస్తాయేమో. ఆ 10% కూడా ఫ్యూచర్ అట్లనే ఆడుతుంటే ఆ 10% వాళ్ళకు కూడా పోతాయి. 10% వాళ్ళకు కూడా వచ్చేది ఏమి ఉండదు. కానీ ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లో డబ్బులు రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని 90% మంది పోగొట్టుకుంటేనే 10% మందికి వస్తాయి. అంటే మన డబ్బులే మన దగ్గర నుంచి పోయి మళ్ళీ మనకే ఇస్తారు. అది మీరు ఏదైతే చేస్తున్నారో ఇది నిజం మీరు చెప్పరు. మీకు అంతగా మీకు ఇష్టమైతే మీరు సంపాదించుకుంటే మీ డబ్బులు మీరు సంపాదించుకోండి. కానీ మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక మనిషి ఎఫెక్ట్ అయితే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్నది ఏదైనా ఎఫెక్ట్ అయితే 10-20 అంటే ఇవాళ కాకపోతే రేపు 10,000 అంటే ఏదో అయిపోతుంది. కానీ ఇక్కడ లక్షలు ఆ ఆలోచనల డబ్బులు పోతున్నాయి. ఇంకా పెడితే ఇంకా వస్తాయేమో అనే ఆశతోని లెక్క లేకుండా అప్పులు చేసి అప్పులు ఇంట్లో చెప్పకుండా బయటనే చేసి ఒకరోజు ఫైన్ డే ఆ అప్పులన్నీ ఇంట్లో తెలిసి ఇంట్లో అప్పులు కట్టలేక లేకపోతే ఇంట్లో చెప్పలేకుండా వీళ్ళే ప్రాణం వదిలేసుకుంటున్న సిచ్యువేషన్లు ఇప్పుడు చాలా చూస్తున్నాం. ఒక్కొక్కరిని అయితే ఇంకా కుటుంబం కూడా అప్పులు కట్టలేక కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే అప్పుల బాధ తట్టుకోలేక సమాజంలో సొసైటీలో వాళ్ళకి ఇబ్బందులు అప్పులో వచ్చి ఇంటి మీద పడి ఏం చెప్పుకోలేక మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకుంటారు, మీకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీలాంటి ఒక ఫ్యామిలీయే వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలు నాశనం అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలు నాశనం అయితే ఆ ఉసురు అనేది మీకు జరుగుతుంది ఖచ్చితంగా. అది లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను జోరుదారున్నా, నేను పాష్ ఉన్నా, నాకేమవుతుంది అబ్బాయి అని అనుకోవచ్చు. కానీ బరాబర్గా మనం చేసిన ప్రతి దానికి ఒక కర్మ ఉంటుంది. ఆ కర్మ అనేది తలుగుతుంది, మీకు కూడా తలుగుతుంది. మీరు ఇప్పటివరకు డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు, ఎంత సంపాదించుకున్నారో మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఒకవేళ అంత ఆడాలనే ఎవడైనా ఉన్నాడు అనుకో, నువ్వు ప్రమోషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడాలనుకునేటోడు వాడు ఎట్లయినా దోలాడుకొని వచ్చి ఆడతాడు, వాడిని మనం ఆపలేము. కానీ మీరు చేసే వీడియోల వల్ల ఏమవుతుందంటే అంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల జస్ట్ ఇప్పుడు 3 లక్షల బైక్ తగలబెట్టుకోవడం, లేకపోతే రోడ్డు మీద పైసలు ఇసిరేయడము, అవుటర్ రింగ్ రోడ్లో పైసలు ఇసిరేయడము, లేకపోతే మాల్ కోసం డబ్బులు ఇస్తారా అనడము, అంటే ఇవన్నీ నార్మల్ యూత్లా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వస్తుంటే ఇంట్లో కానీ ఎంత చేస్తారో చేయరు కదా ఎవరు అనే దాని మీద
చాలా మంది పర్సెంటేజ్ వరకు దాంట్లోకి వాళ్ళకి తెలియకుండానే ఆ బెట్టింగ్ అనే ఊబిలోకి దిగిపోతుంది. ఆ ఊబిలోకి దిగిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ వస్తాయేమో కొన్ని డబ్బులు, మళ్ళీ తర్వాత పెడతారు, మళ్ళీ పోతూనే ఉంటాయి ఇట్లా తెలియకుండా. ఇప్పుడు ఒక పిల్లగాడు, ఒక మిడిల్ క్లాస్ పిల్లగాడు ఒక 10,000 అప్పు తీసుకుంటే ఇవాళ 10,000కి ఇంట్రెస్ట్ లోకల్ మార్కెట్లో, అంటే అధికారికంగా కాదు అనధికారికంగా 10,000కి ఎంత వడ్డీ తీసుకుంటారు తెలుసా? 1,500 నుంచి 2,000 తీసుకుంటారు 10,000కి. అంటే 5 నెలల 10,000కి 20,000 అయింది. 5 నెలల్లో 1 లక్ష రూపాయలు అప్పు చేస్తే 5 నెలల్లో 2 లక్షలు అయింది. అంటే దీని ఎంత డబ్బు అంటే తెలియక ఏం చేస్తారు, చేసేస్తారు, అప్పులు చేసేస్తారు, కడతాం అనుకుంటారు. ఫస్ట్ స్టార్టింగ్ దోస్తులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఏదో 10,000 ఏదో అంటే అది అడ్జస్ట్ అవుతుంది. కానీ ఒక రోజుకి వచ్చేసరికి ఆ అప్పు అనేది చాలా పెనుభారంగా మారుతుంది. మారినప్పుడు మన పక్కన ఎవరు ఉండరు, అప్పుడు మన కుటుంబమే ఉంటుంది. ఆ కుటుంబంలో డబ్బులు ఉంటే కట్టి ఏదో అయిపోయింది అనుకుని వదిలేసుకుంటారు. కానీ ఆ కట్టలేని స్టేజ్ ఉన్నప్పుడు ఆ అప్పు ఇచ్చినోడు ఇబ్బందులకు గురి చేస్తాడు. ఎందుకంటే వాడికి ఏం డబ్బులు రాలే కదా, వాడికి డబ్బులు సంపాదించుకోవడానికి ఇస్తాడు అప్పు అయినా ఏదైనా. కాబట్టి వాడి డబ్బులు వాడు వసూలు చేసుకోవడానికి ఏమైనా ఇస్తాడు. ఆ సుహేలా ఇజ్జత్ బజార్లో వచ్చి పట్టుకొని డబ్బులు అడిగి ఈ పరువుకి తట్టుకోలేక ఆత్మహత్యలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ మీ దగ్గర అంత దమ్ముంటే నిజంగా మీకు అన్ని డబ్బులు వస్తే మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకొని అండ్ ఇంకా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే కోటీశ్వర్లను చేయండి. ఇన్ఫ్లుయెన్స్ డబ్బులు అయిన వాళ్ళని కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళని కాదు చేయాల్సింది. ఇంత డబ్బులు వస్తే అంత డబ్బులు వస్తాయి ఎవరికి చెప్తారు? ఎందుకంటే ఎవడైనా కానీ బెట్టింగ్ అనేది ఒక జూదంలా ఖచ్చితంగా డబ్బులు 90 మంది పోగొట్టుకుంటేనే 10 మందికి వస్తాయి. ఈ 10 మంది కోసం అని చేసేసి మిగతా 90 కుటుంబాలు నాశనం అయ్యాయి. ఒక మనిషి నాశనం అయితే ఏమో అనుకోవచ్చు, కానీ కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ బెట్టింగ్ యాప్లు, ఎందుకంటే కర్మ అనేది జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుందో మీకు తెలియదు. మీ ఫ్యామిలీకి జరగవచ్చు, మీకు జరగవచ్చు, లేకపోతే లీగల్గా కూడా జరగవచ్చు. కానీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బెట్టింగ్ పెట్టేటోళ్ళకి చెప్తాను, మీరు ఈ వీడియోలు చూసి మీరు బెట్టింగ్ పెడుతున్నారు కదా, మీరు ఇట్లా పెట్టడం వల్ల మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ అమ్మ మీ నాయన ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిన సొమ్ము ఉంటుంది. మీరు అప్పుల పాలయ్యి అప్పులు చేసి, లేకపోతే దోస్తు గారి దగ్గర తీసుకున్నా, బండి కూడా పెట్టినా, ఇది కూడా పెట్టినా అని మీరు అట్లా అడ్డగోలుగా అప్పులు చేసి మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి ఒకరికి వస్తుంది. వచ్చినంత మాత్రాన అందరికీ రావాలని రాదు అది. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టి మీకు ఏమి ఇయ్యాడు, వాళ్ళని పిచ్చోడు కాదు. 100 మందికి డబ్బులు ఇవ్వడానికి ఎవడు 100 మందికి ఎవడు డబ్బులు ఇయ్యాడు ఏ బెట్టింగ్ అప్పుడు మన దగ్గర లేకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి? మన దగ్గర నుంచి తీసుకొని మనకి ఇస్తారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రిని, మీ ఫ్యామిలీని, సొసైటీలో మీకు వాళ్ళ కష్టపడుతున్న తీరుని ఒకసారి గుర్తు తెచ్చుకొని, ఇది అన్నిటికంటే దారుణమైనది జూదం. ఎందుకంటే ఒకసారి దాంట్లోకి మునిగిపోయినాం అనుకో ఇంకా వస్తాయి ఆశ. ఆ ఆశతో ఎంత చేస్తామంటే మన ప్రాణం పోయేకాడికి వస్తుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులతోని, ఫ్యామిలీ, మీ కుటుంబాలు అన్నీ మంచిగా ఉండాలనుకుంటే ఈ వీడియోలు చూసి, ఈ ప్రమోషన్లు చూసి ఈ బెట్టింగ్లు మాత్రం ఆడకండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే ప్రాణాలు పోయిన తర్వాత, లేకపోతే ఏదో భూమి మీద మనం బ్రతుకుతున్నాం, 4 రోజులు సంతోషంగా బతకాలి, కష్టపడతాం, ఈరోజు కష్టపడతాం, రేపు కష్టపడతాం. కానీ షార్ట్ కట్ల డబ్బులు వస్తాయి అంటే షార్ట్ కట్లో వచ్చింది ఏదైనా షార్ట్ కట్లోనే పోతుంది, ఇది పక్కా. ఎందుకంటే షార్ట్ కట్లో కూడా 10% మందికి వస్తాయి, 90% మందికి రావు. ఆ 90% మందికి అంటే నువ్వు 10% మందిలో నేనుంటాను అనుకుంటారు, ప్రతి ఒక్కడు అనుకుంటాడు. కానీ ఆ 10% మందిలో ఉంటారు 90 మంది పక్క మోసపోవాల్సిందే, మోసపోతారు కూడా. మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అనేది ఫేక్. ఆడు ఎవ్వడు కూడా ఆ డబ్బులు అనేది 100% రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాడు ఆ డబ్బుల కోసం మాత్రమే ఆ ఇన్ఫ్లుయెన్స్ వీడియోలు చేస్తాడు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు మీరు కూడా ఇప్పటి నుంచి, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, మీకు అలాంటి పరిస్థితి వచ్చి మీ ఇంట్లో మీ తమ్ముడో మీ చెల్లో లేకపోతే మీకు మీ ఇంట్లోనే ఎవరో మీకు చేసి మీకే అలాంటి నష్టం జరిగితే మీకు ఎట్లుంటుంది ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే 1, 2 జరగలేదు, చాలా ఇష్యూస్ జరిగినాయి కాబట్టి చెప్తున్నా. బెట్టింగ్ అనేది అనవసరమైన విషయం. ఒకవేళ ఆడాలనుకున్న ఎవరన్నా అంత నాలెడ్జ్ ఉండి, అంత టాలెంట్ ఉండి ఆడాలనుకునేటోళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీడియోలు చూడకుండానే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఆడతారు. అంతేగాని మీకేం తెలియకుండా, మీకు అవగాహన లేకుండా వాడు కూడా వీడియో చేసిండు, లేకపోతే బైక్ తగలబెట్టిండు, వాడు డబ్బులు ఇసిరేసిండని మీరు ఆడారనుకో, మీకు తెలియకుండానే దానికి బానిస అయిపోయి మీ ఫ్యామిలీని, మిమ్మల్ని, మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్యామిలీల జీవితాలను ఖరాబ్ చేయడం, ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడడం, లేకపోతే ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోయే సిచ్యువేషన్కి ఇవాళ సిచ్యువేషన్ అంతా అట్లా అయిపోయింది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎందుకంటే మీకు దండం పెట్టి కూడా చెప్తున్నా, మీ కుటుంబాలు చనిపోతున్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కుటుంబాలు అంటే
ఒక్కొక్కరి ఫ్యామిలీ లేనోనికి తెలుస్తుంది ఆ బాధ ఏందో, తల్లిదండ్రులు లేనోనికి తెలుస్తుంది ఆ బాధ. తల్లిదండ్రులు ఉండి మీకు కష్టపడి సంపాదించి పెడుతుంటే మీరు ఇట్లా బెట్టింగ్లు గిట్టింగ్లు అని మీరు నాశనం కావడమే కాకుండా వాళ్ళని కూడా ప్రశాంతంగా లేకుండా వాళ్ళు ప్రశాంతంగా బతకకుండా చేయడమే కాకుండా దీన్ని చాలా దారుణమైన స్థితికి పోతుంది. అండ్ మీరు ఇన్ఫ్లుయెన్సర్లో కూడా చెప్తున్నా ఏంటంటే, మీరు సంపాదించుకొని ఉంటే, నిజంగా సంపాదించుకొని ఉంటే మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇప్పటి నుంచి ఆ బెట్టింగ్లు బంద్ చేయండి. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల తెలియనోడు మొత్తం ఆగమంతో ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నాయి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని చేయండి. ఎందుకంటే దీని పాపం మాత్రం గట్టిగా తగులుతుంది. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఒక ఫ్యామిలీ చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఎవరైతే ఉన్నారో, మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, మీ కుటుంబాలు లాంటి అందరి కుటుంబాలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి అయినా మంచిగా ఉంటుంది.